నా పేరు వచ్చేసి దూదేకుల అనీఫ్. మా ఊరు వచ్చేసి రెండచింతల, నియోజకవర్గం వచ్చేసి మార్చెల్ల, డిస్టిక్ పల్నాడు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. నేను వేసిన విత్తనం స్వస్తిక్ తేజ. ప్యాకెట్లు వచ్చేసి ఆన్లైన్ లో బుక్ చేసి తీసుకొచ్చాను గుంటూరు నుంచి. ఓకే, విత్తనం వచ్చేసి మొలక శాతం వచ్చి బెస్ట్, వేరు వ్యవస్థ గానీ అన్నిటికీ బెస్ట్ అనిపించింది నాకైతే. పూత పింద బాగుంది, వర్షానికి కూడా బాగా తట్టుకునే విత్తనం ఇది. సూపర్ గా కింద నుంచి కొమ్మ చెట్టడం, 20 రోజులకి కొమ్మ బాగా చెట్టు పెరగడానికి దాని మీద చాలా బెస్ట్ అనిపించింది. చెట్టు కూడా బాగా దృఢంగా బలంగా ఉంది. విత్తనం అయితే గిట్టి విత్తనమే, చేసుకోదగ్గ విత్తనం. దగ్గర గెనుపు, ఇక్కడ కాపు, 4-5 స్టెప్పులతో తండ్రులు కొమ్మలు కూడా సాగడానికి బాగుంటది దాని మీద. స్వస్తిక్ తేజ 3 కోతలకి బెస్ట్ అన్న. 3 కోతలు 320 కోసుకునే అంత కెపాసిటీ అయితే ఉంది. స్వస్తిక్ తేజ కింద నుంచి ఒకటే కాయ, పై దాకా కూడా ఒకటే సైజు కాయ. చూసిన మా అంతే ఉంటది. ఈ స్వస్తిక్ తేజకి కొమ్మ కుళ్ళుడు గాని, తెగుళ్ళు గాని, ఎర్రడా కొండాకు గాని పెద్దగా ఎఫెక్ట్ అయితే చూపిలా. చేనికి చెడు గాలి తగిలినా గానీ తట్టుకునే కెపాసిటీ ఉంది విత్తనానికి. వేరే రకాలతో పోసుకుంటే నల్లి అయితే చాలా దీనికైతే ఎఫెక్ట్ చూపిలేదన్న. నల్లి అటాక్ అనేది తక్కువ. స్వస్తిక్ తేజ కాయ ఫుల్ కలర్, సైజు గానీ బెస్ట్ సైజు. 100 నుంచి 120 దాకా గింజలు ఉంటాయి. బరువు గానీ బాగా వెయిట్ ఉంటది. వేరే రకాలతో పోల్చుకుంటే ముడత పాటు తక్కువ. ఇప్పుడు చూసిన చేలోకి వచ్చిన మెత్తదనం బాగుంది. స్వస్తిక్ తేజ వేయటం ఏడే. ఈ కాయ సైజును బట్టి, కాయ కలర్ ను బట్టి మార్కెట్ లో ఒక 1000 రూపాయలు అదనంగా పలుకుద్దని నేను అనుకుంటున్నాను. స్వస్తిక్ తేజ కంపెనీ వాళ్ళకి 4-5 రోజులకు ఫోన్ చేసి పలానా చేను ఎలా ఉంది ఏందని వివరాలు అన్ని కనుక్కొని, మందులు కూడా ఏ మందు కొట్టాలి ఏందనేది, ఎప్పుడు స్ప్రే చేయాలి అన్ని వివరంగా చెప్తున్నారు. స్వస్తిక్ తేజ కంపెనీ వాళ్ళు మందులు కూడా ఇస్తున్నారు. ఆ మందుల వల్ల కూడా ఉపయోగం ఉంది. వేరే రకాలు పోసుకున్న స్వస్తిక్ తేజలో తాలు శాతం చాలా తక్కువ. స్వస్తిక్ తేజ ఎకరానికి వచ్చేసి 40 క్వింటాలు పెంచే అవుతుందని నేను అనుకుంటున్నాను. 20 ప్యాకెట్లు తీసుకున్నారు, 2 ఎకరాలు వేసాను. ఎకరానికి వచ్చేసి 40, 2 ఎకరాల మీద 80 క్వింటాలు దిగుబడి సాధించే అవకాశాలు ఉన్నాయి. పక్కన నేను వేరే తీసుకొచ్చి చూశాను. వేరే రకాలకి వీటికి చెట్టు వన్య గాని, చెట్టు విధానం గాని, కొమ్మ సాగటం, పూత పింద గాని, వైరస్ గాని, కొమ్మ సాగటం గాని, చిక్కడ కాపు, దానికి దీనికి చాలా డిఫరెంట్ గా ఉంది. నాకైతే దాని మీద ఇదే బెస్ట్ అనిపించింది. స్వస్తిక్ తేజ ఈ సంవత్సరం 20 ప్యాకెట్లు తీసుకొచ్చాను, 2 ఎకరాలు వేసాను. విత్తనం బాగుంది కాబట్టి ముందు సంవత్సరానికి కూడా నేను 40-50 ప్యాకెట్లు తీసుకుని వేసుకోవాలనుకుంటున్నాను. ఈ స్వస్తిక్ తేజ చాలా బెస్ట్. వేరే రకాలతో పోల్చుకుంటే చాలా బెస్ట్. రైతులందరూ వేసుకోదాలి విత్తనం.